మీ కళ్ళద్దాల్ని ఇక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. నమస్కారం అండి. నా పేరు హర్షిత. నేను అమారా హాస్పిటల్లో జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం ముఖ్యంగా డయాబెటీస్ గురించి మాట్లాడుకుందాం. డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి. మన శరీరంలో రక్తంలో షుగర్ ఎక్కువ అయిపోవడం, అంటే ఉండాల్సిన మోతాదు కన్నా అధికంగా ఉంటే దాన్ని డయాబెటీస్ అంటారు. డయాబెటీస్ అనేది ఏ వయసు వాళ్ళకైనా రావచ్చండి. చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు, అంటే 70-80 సంవత్సరాల వాళ్ళలో వాళ్ళ లైఫ్ టైంలో ఎప్పుడైనా డయాబెటీస్ అనేది సోకొచ్చు. డయాబెటీస్ రెండు రకాలుగా ఉంటాయి. ముఖ్యంగా టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అంటే మన బాడీలో ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ కడుపులో ఉంటుంది, అబ్డోమెన్లో. ఆ గ్లాండ్ నుంచి ఇన్సులిన్ అనేది హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ అనే హార్మోను పూర్తిగా ప్రొడ్యూస్ అవ్వదో దాన్ని టైప్ 1 డయాబెటీస్ కిందకి కన్సిడర్ చేస్తాం. ఈ టైప్ 1 డయాబెటీస్ వాళ్ళల్లో ఎప్పుడైతే షుగర్ పెరిగిపోతుందో వాళ్ళకి ఈ చూపు సమస్యలు, తర్వాత కిడ్నీ సమస్యలు, నరాలకు సంబంధించిన సమస్యలు ఇట్లాంటివన్నీ వస్తాయి. టైప్ 1 డయాబెటీస్లో ఇన్సులిన్ లేనందువల్ల మనం బయట నుంచి ఇన్సులిన్ ఇచ్చి షుగర్స్ని మనం కంట్రోల్ చేస్తాం. ఇది తక్కువ మందిలో ఉంటుంది టైప్ 1 డయాబెటీస్. ముఖ్యంగా చిన్నపిల్లల్లోనూ మధ్య వయసు వాళ్ళల్లోనూ, అంటే 14 నుంచి 25 సంవత్సరాల మధ్య వాళ్ళల్లో టైప్ 1 డయాబెటీస్ ఐడెంటిఫై అవుతుంది. టైప్ 2 డయాబెటీస్ అనేది చాలా ఎక్కువ మందిలో ఉంటుంది. 25-30 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో వాళ్ళల్లో ఎక్కువగా టైప్ 2 డయాబెటీస్ చూస్తాం. ఈ టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ నుంచి ప్రొడ్యూస్ అవ్వాల్సినంత క్వాంటిటీలో ప్రొడ్యూస్ అవ్వదు. అయిన ప్రొడక్షన్ కూడా ఈ ఇన్సులిన్ అనేది సరిగ్గా పనిచేయదు. దీనివల్ల షుగరు రక్తంలోనే ఎక్కువ ఉండిపోయి షుగర్ మనకి బ్లడ్లో పెరిగిపోతుంది. దీనివల్ల టైప్ 2 డయాబెటీస్ అంటాము. ఈ టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు ఇతర సమస్యలు, అంటే చిన్న నరాలు, చిన్న రక్తనాళాలు, పెద్ద రక్తనాళాలకు సంబంధించిన సమస్యలతో బాధపడతారు. ఉదాహరణకు నరాలకు సంబంధించిన సమస్య. వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు ఓపీలో కాళ్ళు తిమ్మిర్లు మంటలుగా ఉన్నాయి, పాదాలు సూదులతో గుచ్చినట్టు అనిపిస్తోంది, చెప్పులు లేకుండా హార్డ్ ఫ్లోర్ మీద నడిస్తే దూది మీద నడిచినట్టుంది, తర్వాత రాత్రిపూట విపరీతమైన మంటలు వచ్చి నిద్ర పట్టలేకపోతుంది, ఈ మంటల వల్ల వాళ్ళ పనులు చేసుకోలేము, లేదంటే ఏదైనా గుచ్చుకొని పుండైతే అది మానకుండా ఉండడము, పదే పదే చీములాగా కారడము, ఇవన్నీ షుగర్ ఎక్కువ అయినందువల్ల వచ్చే లక్షణాలు. నరాలకు సంబంధించినటివి. చూపుకు సంబంధించినవి ఏంటంటే చూపు మసకమసగ్గా ఉండడం, శుక్లాలు పెరిగిపోవడం, ఇట్లాంటివన్నీ చూపుకు సంబంధించిన సమస్యలు. కిడ్నీకి సంబంధించిన సమస్యలు, ఒంటికలో నురగ రావడం, ఒంటికలో ఎక్కువసార్లు ఒంటికి పోవడం, అంటే రాత్రిపూట 7, 8, 9 సార్లు ఒంటికి లేయడం, ఎక్కువ ఒంటికి పోవడం, తర్వాత ఎక్కువ ఒంటికి పాస్ చేసినందువల్ల దప్పిక ఎక్కువ వేయడం, ఆకలి ఎక్కువ వేయడం, అడిక్వేట్గా ఫుడ్ తింటున్నా కూడా వెయిట్ లూజ్ అయిపోవడం, అంటే వెయిట్ తగ్గిపోవడం. తర్వాత వాళ్ళు చెప్తారు క్లియర్గా, ముందు వేసుకున్న బట్టలు ఇప్పుడు నాకు లూజ్ అయిపోతున్నాయి, నేను ఎక్సర్సైజులు అవి చేయకపోయినా కూడా వెయిట్ లూజ్ అయిపోతున్నాను అని చెప్పడము, చేతుల మీద కాళ్ళ మీద వెంట్రుకలు ఊడిపోవడము, పలసబడిపోవడము, కండ తగ్గిపోవడము, ఇవన్నీ టైప్ 2 డయాబెటీస్లో లక్షణాలు అన్నమాట. షుగర్ ఎక్కువ అయిపోతే ఇట్లాంటివన్నీ వస్తాయి. ఇది కాకుండా మనకి కిడ్నీ ఫెయిల్ అవ్వడము, అంటే క్రియాటినిన్, యూరియా కిడ్నీలో పెరిగిపోవడము, దీనివల్ల ఏమవుతుందంటే కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోవడము, లాస్ట్ స్టేజ్లో అయితే కిడ్నీ ఫెయిల్ అయిపోయి డయాలసిస్ మీద కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. సో దీనివల్ల రెగ్యులర్గా షుగరు స్క్రీనింగ్ చేసుకుంటూ ఉండాలి, మన బ్లడ్లో షుగర్ ఎలా ఉంది అని. అది మామూలుగా ఫాస్టింగ్ షుగర్స్ అంటాం. అంటే రాత్రిపూట ముందు రోజు 8-9కి అట్లా ఫుడ్ తీసేసుకొని మరుసటి రోజు పొద్దున ఏం ఫుడ్ తీసుకోకుండా షుగర్ బ్లడ్ డ్రా చేసి షుగర్ టెస్ట్ చేయడం, అది ఫాస్టింగ్ షుగర్. ఇది మామూలుగా 110 లోపల ఉండాలి, లెస్ దాన్ 110 ఉండాలి. తర్వాత పోస్ట్ ప్రాండియల్ షుగర్స్ అంటాం. అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 2 అవర్స్ వెయిట్ చేయాలా, 2 అవర్స్ తర్వాత మళ్ళీ షుగర్ చెక్ చేసి చూస్తాం. ఆ షుగర్ వాల్యూస్ లెస్ దాన్ 160 ఉండాలి. మోర్ దాన్ 160 ఉంటే వాళ్ళు డయాబెటిక్ ఉన్నట్టు, లేదా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నట్టు. ఈ అన్నిటికన్నా ఇంకొక మంచి టెస్ట్ ఏంటంటే HbA1c. 3 నెలల నుంచి షుగర్ ఎలా ఉందని చెప్పే టెస్ట్ అది. ఐడియల్గా అది లెస్ దాన్ 6 ఉండాలి మన ఇండియన్ పాపులేషన్ ఆర్ ఏషియన్ పాపులేషన్కి. మోర్ దాన్ 6 ఉంది అంటే లాస్ట్ 3 or 4 months నుంచి షుగర్ కంట్రోల్లో లేదు, షుగర్ బ్లడ్లో ఎక్కువగానే ఉందని లెక్క. ఈ
పారామీటర్స్ ఆర్ ఈ ఇండిసెస్ని తీసుకొని మనం ఒక పేషెంట్కి డయాబెటీస్ ఉందా లేదా అని మనం చెప్పగలం. డయాబెటీస్ ఐడెంటిఫై చేసిన తర్వాత డయాబెటీస్ ట్రీట్ చేయాలంటే మాత్రలు పెట్టి ట్రీట్ చేయొచ్చు. తర్వాత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవడము, ఫుడ్ డయాబెటిక్ ఫుడ్ తినడము అంటే తీపి తగ్గించేయడము, తీసుకునే ఫుడ్లో ఆ తీపి కంటెంట్ చాలా తక్కువ ఉండడము, ఫైబర్ రిచ్ ఫుడ్ అంటే పీచు పదార్థం ఎక్కువ తినడము, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడము, కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గియడం, ఇది త్రూ డైట్ కౌన్సిలింగ్. తర్వాత ఈ రెగ్యులర్గా వాకింగ్ చేసుకున్నందువల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరగడము, రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ ఆల్కహాల్, స్మోకింగ్ ఇట్లాంటి హ్యాబిట్స్ ఉంటే దాన్ని కట్ డౌన్ చేసుకున్నందువల్ల షుగర్స్ స్లోగా కంట్రోల్కి తీసుకురావచ్చు. మనము బాగా షుగర్స్ కంట్రోల్ చేసి HbA1c వాల్యూ <6 మెయింటైన్ అవుతుంది అంటే మనం తీసుకుంటున్న షుగర్ టాబ్లెట్స్ కూడా ఆపి చూడొచ్చు. సో ఈ స్టేజ్కి అటైన్ అవ్వాలంటే ఈ క్యూములేటివ్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్కి ఇన్సులిన్ ఇచ్చి మనం షుగర్స్ కంట్రోల్ చేయొచ్చు. వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇన్సులిన్ అవసరం అనేది ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకి టాబ్లెట్లతో పాటు ఇన్సులిన్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఈ టైప్ 2 డయాబెటీస్లో చాలా రకాల మాత్రలు ఉంటాయి. ఒక్కొక్క మాత్ర ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది. సో వీటి బట్టి మనము మాత్రలు పెట్టి షుగర్ కంట్రోల్లో తీసుకొని వస్తాం. షుగర్స్ కంట్రోల్ చేసినందువల్ల నరాలు దెబ్బతినకుండా గుండెపోటు, పక్షవాతము, చూపు మందగిచ్చడము, ఇట్లాంటివి కిడ్నీలు ఫెయిల్ అవ్వడము, లివర్ ఫెయిల్ అవ్వడము ఇట్లాంటివి రాకుండా మనం చూసుకోవచ్చు. తర్వాత ఈ షుగర్ ఎక్కువ అయిపోయినందువల్ల మెదడుకి ఇబ్బంది రావడం అంటే కోమాలోకి వెళ్ళిపోవడము, షుగర్స్ ఎక్కువ అయిపోయి నీరసించిపోవడము, డీహైడ్రేట్ అయిపోవడము, సో ఇట్లాంటివి యూరిన్ ఇన్ఫెక్షన్ పదే ఒంటికి ఇన్ఫెక్షన్ అవ్వడము, దీనివల్ల ఒంటికి పోయేటప్పుడు మంట రావడము, ఒంటికి పోయే చోట దురదలు రావడము ఇట్లాంటివి కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. తర్వాత ఎల్డర్లీ పీపుల్ అంటే ఏజ్డ్ పాపులేషన్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మనము తినే దగ్గర, తర్వాత యూసోఫేగస్ అంటాము అంటే తినే ట్యూబ్ కడుపులో కావచ్చు, చిన్న పేగు పెద్ద పేగులో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ప్రివెంట్ చేయొచ్చు. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ డైజెషన్ సరిగ్గా అవ్వకపోవడము, తర్వాత కడుపు ఉబ్బరంగా ఉండడము, గ్యాస్ ట్రబుల్ రావడము, మోషన్ సరిగ్గా రాకపోవడము, 2 రోజులు 3 రోజులకు ఒకసారి మోషన్ పోవడము, మోషన్ పోయేటప్పుడు విపరీతమైన నొప్పి రావడము ఇట్లాంటివి కూడా ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఇవి. ఈ కాంప్లికేషన్స్ని మనం మెడికేషన్స్తోనూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తోనూ కంట్రోల్ చేసుకుంటే మంచిది. సో వీటికి వల్ల రెగ్యులర్గా 6 monthsకి ఒకసారి షుగర్ చెక్ చేసుకోవాలా, షుగర్తో పాటు బీపీ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలా, కొలెస్ట్రాల్, థైరాయిడ్ కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవాలా ఒకవేళ ఉంటే. లేదంటే ఫ్రీక్వెంట్గా స్క్రీనింగ్ టెస్టులు చేసుకుంటా మనం ఉందా లేదా అని చూసుకుంటూ ఉండొచ్చు. తర్వాత షుగరు డైట్ విషయానికి వస్తే కార్బోహైడ్రేట్ కంటెంట్ మనకి ఎక్కువ రైస్ రూపంలోనే వస్తుంది. సో రైసు క్వాంటిటీ చాలా తగ్గించుకోవడం మంచిది. ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, తర్వాత వెజిటబుల్స్లో కూడా ఫైబర్ రిచ్ వెజిటబుల్స్ అంటే పీచు పదార్థాలు ఎక్కువ ఉండేటివి ఇవి తీసుకున్నందువల్ల ఏమవుతుందంటే మనకి మోషన్ ఫ్రీగా వస్తుంది. షుగర్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది వీళ్ళల్లో. అబ్జార్ప్షన్ కూడా అంటే కడుపు నుంచి పెద్ద పేగు, చిన్న పేగు నుంచి షుగర్ అబ్జార్ప్షన్ కూడా తక్కువగా అవుతుంది. న్యాచురల్గా మనం షుగర్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి షుగరు మనకి మామూలుగా చక్కెర, బెల్లము, తేనె, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఇవి తగ్గించుకోవాలా క్వాంటిటీ కూడా. ఇవి తగ్గించుకున్నందువల్ల కూడా మనం షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత నట్స్, సీరియల్స్ అంటే ఎండు ద్రాక్ష, ఖర్జూరము ఇట్లాంటివి కూడా తగ్గించుకుంటే మంచిది. తర్వాత ఫ్రూట్స్లోకి వచ్చేటప్పటికి మామూలుగా ఈ పనసపండు, తర్వాత అరటిపండు, మ్యాంగో, సీతాఫలము, సపోటా ఇవి చాలా, తర్వాత గ్రేప్స్ వీటిల్లో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఫ్రక్టోజ్ ఉంటుంది. సో ఈ ఫ్రక్టోజ్ అనేది బాడీకి అంత మంచిది కాదు. సో ఇట్లాంటి ఫుడ్స్ మనం తగ్గించుకొని, ఫ్రూట్స్ తగ్గించుకొని జామకాయ, యాపిల్, బొప్పాయి పండు, దానిమ్మకాయ గింజలు, ఆరెంజు ఇట్లాంటి ఫ్రూట్స్ మనం తీసుకున్నందువల్ల షుగర్ కంటెంట్ని మనం తినే ఆహారంలో తగ్గించుకోవచ్చు. తర్వాత దుంపగడ్డలు అంటే బీట్రూటు, కందగడ్డ, చామగడ్డ, గెనిసిగడ్డలు, ఉల్లగడ్డలు ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేసినందువల్ల షుగరు మనం డైట్లో కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇవి చిన్నగా మనము లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది చేసుకుంటూ ఉండాలా. డైట్ కౌన్సిలింగు, డైటీషియన్ సపోర్ట్తో మనం షుగర్ని ఈజీగా కంట్రోల్కి తీసుకురావచ్చు. ఫ్యూచర్లో కూడా బాగా కంట్రోల్ వచ్చిందంటే షుగర్ని మనం టాబ్లెట్స్ ఇంక్లూడింగ్ ఇన్సులిన్ ఇవి కూడా ఆపేసి మనం షుగర్ని న్యాచురల్గా కంట్రోల్ చేసుకునే విధానంకి తీసుకొని రావచ్చు. థ్యాంక్ యూ.